శ్రీ శంకేశ్వర పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకరాచార్యుల వారు, శ్రీ పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద శ్రీ సత్యదేవానంద సరస్వతి మరియు శ్రీ రామకృష్ణ పరమహంస ఇప్పుడు స్వామి సమర్థ వారితో ఎలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరిగాయో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. శ్రీ శంకేశ్వర పీఠాధిపతి అగు శ్రీ జగద్గురు శ్రీ 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 శంకరాచార్యుల వారు ఒకసారి అక్కల్కోట వచ్చారు. వారు శ్రీ అక్కల్కోట రాజు మాలోజీరావు భోన్స్లే వారి వద్ద బస చేశారట ఆ స్వామివారు. శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు రాజుగారి భవనానికి రావడం జరిగింది. శ్రీ స్వామి సమర్థని శ్రీ శంకేశ్వర పీఠాధిపతి అగు శ్రీ 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 శంకరాచార్యుల వారు చూశారు. వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూసి వారు ముగ్ధులైనట్ట శంకరాచార్యుల వారు. అలాగే శ్రీ స్వామి సమర్థ కూడా వారిని చూశారు. శంకేశ్వర పీఠాధిపతులను ఒకరినొకరు చూసుకోవడం జరిగింది మాట. స్వామి సమర్థను మరియు అలాగే శంకేశ్వర పీఠాధిపతికు శంకరాచార్యుల వారు ఒకరినొకరు చూసుకోవడం జరిగింది. కానీ వారు దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోలేదు. మహాత్ములు ఒకరినొకరు చూసుకుంటేనే వారి లోపల ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతాయండి. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనేది ఉండదు సహజంగా. ఇక్కడ కూడా అలాగే జరిగింది. మరి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్న సమయంలో మనం భోజనం చేసే సమయం వచ్చింది అక్కడ. మరి శ్రీ స్వామి సమర్థ ఆ రోజు అక్కడ మధ్యాహ్నం భోజనం అయ్యే వేళలో ఆ బ్రాహ్మణ పంక్తిలో కూర్చున్నట్ట స్వామి సమర్థ. ఒక పంక్తిలో స్వామి సమర్థ కూర్చోవడం జరిగింది. అయితే శ్రీ స్వామి సమర్థని కొంతమంది బ్రాహ్మణులు అక్కడ చూశారు. స్వామి సమర్థ యొక్క ఈ వారి యొక్క రూపురేఖలు అవి చూసి వాళ్ళు కొంచెం ఎగతాళి చేశారట ఆ బ్రాహ్మణులు శ్రీ స్వామి సమర్థని. ఆ పంక్తిలో కూర్చున్నటువంటి స్వామివారిని చూసి ఎగతాళి చేశారు. పైపెచ్చు అక్కడితో ఆగకుండా కొంతమంది బ్రాహ్మణులు స్వామి సమర్థని వారు ఏ పంక్తిలో అయితే కూర్చున్నారో అక్కడి నుంచి లేపి మరొక చోట కూర్చోమని చెప్పారట ఆ బ్రాహ్మణులు. అందరికీ వడ్డన ప్రారంభమైంది. అక్కడ స్వామివారు ఆ విధంగా ఎగతాళి చేయబడ్డారు. అలాగే వేరుగా కూర్చోపెట్టుట చేత వారికి అక్కడ వడ్డన ప్రారంభించినప్పుడు ఏమైందంటే ఆ వడ్డించిన పదార్థాలన్నీ కూడా బాగా చెడు వాసన కలిగిందంట, దుర్వాసన కలిగిందండి. వాళ్ళేమో మామూలుగానే వండారు పదార్థాలన్నీ కూడా. మరి ఎప్పుడైతే స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారిని ఆ బ్రాహ్మణులు ఆ విధంగా ఎగతాళి చేసి అవమానించారో ఆ మరుక్షణమే ఆ వడ్డించిన పదార్థాలన్నీ కూడా దుర్వాసనతో కూడి ఆ చెడు వాసన మొత్తం కూడా వ్యాపించింది. ఆ పదార్థాలు ఎక్కడైతే వడ్డించారో అక్కడంతా కూడా చెడు వాసనతో, పైపెచ్చు ఆ పదార్థాలన్నీ కూడా పూర్తిగా పురుగులతో కనబడ్డాయటండి. వాళ్ళు పెట్టిన పదార్థాలు అయినప్పటికీ కూడా పురుగులు కనబడ్డాయట. పూర్తిగా ప్రతి వారి యొక్క పళ్ళాల్లో పురుగులు కనబడ్డాయి, చెడు వాసన పైగా దానితో చెడు వాసన కూడా కలిగి ఉందిట. వాళ్ళు తర్వాత గమనించారట శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారిని ఆ విధంగా అవమానించడం చేత అలా జరిగి ఉండవచ్చునని ఆ బ్రాహ్మణులు గ్రహించారట. వెళ్ళి ఈ విషయాన్ని మరి శ్రీ శంకేశ్వర పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 శంకరాచార్యుల వారికి చెప్పారు. ఈ బ్రాహ్మణులందరూ కలిసి ఈ విధంగా జరిగింది స్వామి. మరి మధ్యాహ్నం స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు వచ్చి మరి పంక్తిలో కూర్చుని భోజనం చేద్దామని కూర్చుంటే వారిని చూసి మేము ఇట్లా ఎగతాళి చేయడం జరిగింది. పైపెచ్చు వారు కూర్చున్న చోట నుంచి లేపి మరొక చోట పంపించాము. ఆయన వెళ్ళిన మరుక్షణమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆ వడ్డించిన పదార్థాలన్నీ కూడా చెడు వాసనతో రావడమే కాకుండా అక్కడ అన్నీ కూడా పురుగులు కనిపించాయనేటువంటి విషయము మరి ఆ శంకేశ్వర పీఠాధిపతులకి ఆ బ్రాహ్మణులు చెప్పడం జరిగింది. మరి శ్రీ శంకేశ్వర పీఠాధిపతులైనటువంటి శ్రీ శంకరాచార్యుల వారే స్వయంగా స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆహ్వానించారట. ఆహ్వానించి వారి ప్రక్కన కూర్చోపెట్టుకొని వారితో కూర్చొని భోజనానికి ఆహ్వానించి భోంచేశారట. మరి శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు
మరి శంకేశ్వర స్వామి పీఠాధిపతులకు శంకరాచార్య స్వామి వారి యొక్క ప్రక్కన కూర్చొని భోజనం ఎప్పుడైతే ప్రారంభించారో ఆ క్షణమే అక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ యథావిధంగా మామూలుగా అయిపోయినాయి. ఎప్పుడైతే మా స్వామివారు వారిద్దరు కూర్చున్నారో అప్పుడు ఆ వాసన కానీ అవి ఏమీ లేదు, అలాగే పురుగులు కానీ అవేమి కనిపించలేదు. మళ్ళీ స్వచ్ఛమైన పదార్థాలు ఏ రకంగా ఉన్నాయో అవే అక్కడ కనిపించడం జరిగింది. అలాగే రెండవ అద్భుతమైనటువంటి లీల ఏంటంటే పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద స్వామి వీరి యొక్క మహాయోగి. వీరు కూడా శ్రీ స్వామి సమర్థ అకల్కోట మహారాజు గారి యొక్క లీలలు విని స్వామి సమర్థను దర్శించుకునేందుకు వచ్చి వారు భక్తి విశ్వాసాలతో ఎంతో ఆనందపడి చెందారట స్వామివారిని చూసి. పైపెచ్చు శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క ఫోటోను కూడా వారు తీసుకుని ఎప్పుడు కూడా ఆ ఫోటోని వారి వద్ద ఉంచుకున్నారట పరమహంస సద్గురు స్వామి సంపూర్ణానంద మహాయోగి కూడా. మరి అలాగే ఆలందీలో శ్రీ సత్యదేవానంద సరస్వతి అనే యోగి ఒకరుండేవారండి. సత్యదేవానంద సరస్వతి అనే యోగి ఒకరుండేవారు. వారు కూడా అక్కలకోటకు వచ్చి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క పాదుకలకు పూజ చేశారట ఆయన. వారికి ఆ సత్యదేవానంద సరస్వతి వారికి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు కలలో దర్శనమిచ్చారట అండి. కనిపించి ఏం చెప్పారంటే శ్రీ స్వరూపానంద పరమహంస దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించారట. తర్వాత శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు రాకమునుపు చేసిన పర్యటనలో గంగాసాగర సంగమం వద్ద శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా కలవటం జరిగింది అనే విషయం మనకి చరిత్రలో తెలుస్తుంది. నిజానికి ఇంతమంది ఇప్పుడు యోగుల గురించి చెప్పుకున్నాము. యోగులంతా కూడా ఒక్కరే. వారు కార్యాలు వేరువేరుగా స్వీకరించి లోక కళ్యాణార్థం కొరకు అవతరించి వారి కార్యములను సక్రమంగా నెరవేరుస్తారు. వారు అలా నెరవేర్చి సిద్ధింపచేసిన తరువాత వారి అవతారములకు చాలించి ఎక్కడి నుంచి వచ్చారో వారి అక్కడికే వెళ్ళిపోతారనే విషయము గ్రహించాలి. కాబట్టి ఒకరు చేయవలసిన కార్యమును వేరొక యోగి ముట్టుకోరు. కాబట్టే తన భక్తులకి స్వప్నములో కలలలో ఆ యోగులు దర్శనమిచ్చి పలానా చోటికి వెళ్ళండి అని ఆదేశిస్తుంటారు. పలానా యోగిని కలవండి అనేటువంటి విషయం మనం చూస్తూనే ఉంటాం కూడా. వారి దగ్గర వెళ్ళండి, పలానా యోగి దగ్గర వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంటారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నామరూపాలు వేరైనప్పటికీ కూడా వారి సిద్ధాంతం మటుకు ఒక్కటే అనేటువంటి విషయము మనము గ్రహించాలి. తర్వాత ఇప్పుడు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి సాంగత్యంలో కొంతమంది ముఖ్య భక్తుల గురించి తెలుసుకుందాం. వాళ్ళు చాలా అంకిత భక్తులండి. అలాంటి వారి భక్తుల యొక్క కనుక వారి స్వామితో ఎలా సాంగత్యం పొందారనే విషయం తెలుసుకుంటే మనకి చాలా ఆనందం కలుగుతుంది. అందులో ముఖ్యమైన భక్తుడి గురించి తెలుసుకుందాము. ఆయన పేరు శ్రీ రామానంద బీట్కర్ మహారాజ్. రామానంద బీట్కర్ మహారాజ్ ఈయన విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు. వారి కుటుంబీకులంతా కూడా భక్తి కలవారు, చాలా భక్తితో ఉండేవారు. వారి కుటుంబీకులంతా కూడా ఎవరైతే ఈ రామానంద బీట్కర్ మహారాజ్ అని చెప్పామో అతను చాలా భక్తిపరుడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులంతా కూడా భక్తితో ఉండేవారు. వాళ్ళ విశ్వబ్రాహ్మణ కుటుంబంలోని వారు మాట. అయితే ఇతని తండ్రి పోయిన తర్వాత ఇతను ఎన్నో పుణ్యక్షేత్రాలు వెళ్ళాటండి. ఈ బీట్కర్ అనే అతను అనేకమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అనేకమైన తీర్థయాత్రలు చేసి మరి దేవతలను దర్శించుకునేందుకు కూడా ఆ విధంగా వెళ్తూ ఉండేవారు ఆ బీట్కర్ అనే అతను. అయితే ఇతని వ్యాపారంలో మరి బంగారం చేయుట, అలాగే సుగంధ ద్రవ్యాలు చేయుట, ఇలా అతని యొక్క వ్యాపారము చేస్తుండేవాడు. అతని వ్యాపారం అది బంగారం చేయటం ఒకటి, సుగంధాలు ఇవన్నీ కూడా ఇతని వ్యాపారం. మరి తద్వారా అతనికి చాలా ధనం సంపాదించాడు కూడా బాగా. ఎందుకంటే బంగారము, సుగంధ ద్రవ్యాలు ఈ విధంగా ఎగుమతి దిగుమతి చేయడం ద్వారా అతను బాగా ధనం కూడా సంపాదించినటువంటి వ్యక్తి అతను. కానీ ఇంకా సంపాదించాలి అనేది అతని కోరిక.
ధనం అంతా పరమాత్ముడు ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చిన దానికి తృప్తి చెందక ఆ బీట్కర్కి ఇది ఒక బలహీనత ఉంది అనేటువంటి విషయం గ్రహించాలి. మనం కూడా చూస్తూనే ఉంటామండి, పరమాత్ముడు మనకి ఆకలికి కొలత లేకుండా మన సంసారం జరిగిపోతున్నప్పటికీ కూడా మనిషి సాధారణంగా ఇంకా సంపాదించాలనే ఒక ఆశతో మనిషి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ కూడా బీట్కర్ అనే అతనికి చాలా ధనం ఉంది. మరి ఆయన చేసే ఎగుమతి దిగుమతి బంగారం వ్యాపారం, అలాగే సుగంధ ద్రవ్యాలు అలా చేస్తున్నప్పుడు ద్వారా అతను ఎంతో ధనం సంపాదించినప్పటికి కూడా ఇంకా అతనికి కొలత ఉండేది. నాకు ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా ధనం రావాలి అనేటువంటి ఒక ఆశతో ఆయన జీవనాన్ని గలుపుతున్నట్ట. దానివలన అతనికి ఏమైంది, ఆ ఆశ ఎప్పుడైతే బలపడిందో, ధనం బాగా రావాలనుకుంటే ఒక్కోసారి ఏమవుతుందండి, మనం తప్పుదారిలో కూడా వెళ్తూ ఉంటాం. తప్పుదారిని పట్టిస్తుంది ధనం సంపాదించుకునేందుకు, అది సహజమైనటువంటిదే. ఈ బీట్కర్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన కూడా చెడు అలవాట్లకు అలవాటు అయ్యాడంటాడు. ఎందుకంటే వచ్చిన ధనము మరి అతని తృప్తి చెందక మరింత ధనం సంపాదించాలి అనే ఉద్దేశం ఉండటం చేత ఆయన తప్పుదారిలో వెళ్ళడం జరిగింది. చెడు అలవాట్లకి బానిస అయిపోయాడు ఆయన. ఎందుకంటే అలాంటి చెడు అలవాట్లు ఆయన ఎప్పుడైతే వాటికి బానిస అయ్యాడో, మరి అలాంటి సమయంలోనే ఆ దురలవాట్లు ఎప్పుడైతే ఆ విధంగా ఆయన జీవనాన్ని గలుపుతున్నాడో, అదే సమయంలో ఒక సాధువు దర్శనం ఇచ్చేటండి. అతనికి ఒక సాధువు దర్శనం ఇచ్చి అదృశ్యం అయిపోయాట. అది ఎలా అంటే ఇప్పుడు చెప్పుకుందాం. అతను చేసినటువంటి పొరపాట్లన్నీ గ్రహించి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సాధువుని దర్శించుకున్నాడో అతను అదృశ్యమైపోయాడు కదా. అతనికి అలాంటి సమయంలో ఆ సాధువు కనిపించి కలలో మరి అదృశ్యమైపోయాడు. మరి ఆ సాధువు కోసమని మళ్ళీ ఇతను వెళ్ళడం జరుగుతుంది. ఈ దురలవాటు వల్ల ఈ విధంగా అయిపోయాయి కదా అనుకుని అతను ఏం చేస్తాడంటే ఆ సాధువుని వెతుక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది. అయితే అతని పొరపాట్లన్నీ గ్రహిస్తాడు. ఎందుకంటే నాకు భగవంతుడు ద్రవ్యం ఇచ్చాడు కదా, మరి నేను ఇంకా ఆశతో దురలవాట్లు చేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఆ సాధువు దగ్గర వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పుకోవాలనే విషయం అని ఒక ఉద్దేశంతో బయలుదేరుతాడు అతడు. అలా వెళ్ళి ఆ సాధువును పట్టుకొని ఆ జరిగిందంతా కూడా సాధువుకు చెప్తాడు ఈ బీట్కర్. ఈ విధంగా జరిగింది స్వామి, నాకు ధనం ఉన్నప్పటికీ కూడా ఆశ చేత నేను ఇంకా ధనం సంపాదించాలనే బలహీనత చేత నాకు కొన్ని దురాలోచనలు దుర్బుద్ధులు రావటం చేత నేను తప్పుదారిలో వెళ్ళాను అనేటువంటి విషయము ఆ సాధువుకి చెప్పడం జరిగింది. తన పొరపాట్లన్నీ కూడా గ్రహించి మళ్ళీ ఆ సాధువు దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడు ఆయన. ఇది విషయం. అంటే తన పొరపాటును తను గ్రహించాడు. ఎవరైనా కూడా తన పొరపాటును తను గ్రహిస్తే అది గొప్ప విషయం అండి. మరి తప్పు చేస్తున్నాననే పోయి ఆ సాధువు చెప్పుకున్నాడు కదా, అది గొప్ప విషయం. మరి ఆ సాధువు విషయభోగాలకు ధన వ్యామోహానికి అలాగే స్త్రీలోలత కలిగిన వారికి యోగ విద్య లభించదని తిట్టి ఆ బీట్కర్ని పంపించేసట. నువ్వు ఇలా చాలా తప్పు చేస్తున్నావు, మరి విషయభోగాలు వెంట పడుతున్నావు, ధన వ్యామోహంలో ఉన్నావు, తద్వారా నీకు చెడు అలవాట్లు రావడం చేత స్త్రీ వ్యామోహం కూడా కలిగింది. కాబట్టి నువ్వు ఇటువంటి వాళ్ళకి నీకు ఎలాంటి యోగ విద్య వస్తుంది అని ఆ సాధువు అతన్ని కేకలేసేట. బీట్కర్ని కేకలేసి పంపించేశాడు. అప్పటి నుండి అతని మనస్తత్వంలో అతని గొప్ప మార్పు కలిగిందండి. ఎప్పుడైతే సాధువు తిట్టి పంపించాడో అతను తప్పు తెలుసుకున్నాడు. తన తప్పు అంటే సాధువు ఒప్పుకోలేదు కదా, ఇతను చేసేదంతా తప్పు కదా అని గ్రహించి అతనిలో మార్పు కలిగిందిట. అతనికి మార్పు వచ్చి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవాలయంకి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించడం జరుగుతూ వచ్చింది ఆ బీట్కర్కి. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. మరి తెలుసుకున్నాడు అతను, నా పొరపాటు అన్నిటికీ మూలం భగవంతుడే కదా, భగవంతుని తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని ఆ బీట్కర్ గ్రహించాడు. ఆ సాధువు యొక్క తిట్ల ద్వారా అతను చేసిన తప్పుకి కనువిప్పు కలిగింది అతనికి. అప్పటి నుంచి ఆయన ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటము, ఆంజనేయ స్వామి వారిని దర్శించడం జరుగుతూ వచ్చింది. అయితే ఒకసారి అతనికి కలలో అక్కలకోటకు వెళ్ళి శ్రీ స్వామిని సమర్థను దర్శించుకోమని ఒక ఆజ్ఞ వచ్చింది.
ఆ బీట్కర్కి. అక్కల్కోట్లో స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఉన్నారు, మరి వారిని దర్శించుకోమని ఒకసారి అతడికి కళ వచ్చింది. ఆ కళలో ఈ సందేశం వచ్చిందన్నమాట. అయితే బీట్కరు అక్కల్కోటకి వెళ్ళి మరి స్వామి సమర్థ కోసం చూస్తే స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఆ సమయంలో రాజభవనంలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని దర్శనం అయ్యేంత వరకు కూడా అతను కటిక ఉపవాసం వహించట. స్వామివారు ఎప్పుడు వస్తే అప్పుడు చూడాలి, స్వామి సమర్థను శరణు కోరాలి. ఎందుకంటే అతని కలలో వచ్చింది కదా ఆ సందేశము. ఆయన సామాన్యమైనటువంటి మానవుడు కాదు, మహానుభావుడు, పరమాత్ముడు అనేటువంటి విషయం వెంటనే గ్రహించుకొని స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు అతను వెళ్ళిన సమయంలో లేకపోవట చేత అతనికి దర్శనం అయ్యేంత వరకు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కటిక ఉపవాసం ఉన్నట్ట ఆ బీట్కర్. మరి అలా 3 రోజులు అయిపోయింది. అలాగే ఆయన ఉపవాసం చేస్తున్నాడు. స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారి దర్శనం కాలేదు అతనికి. తర్వాత 3 రోజులు అయిన తర్వాత స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు మరి ఈ రామానంద బీట్కర్కి ఎదుర ప్రత్యక్షమయ్యాడు. ఆయన అయ్యి బీట్కరు వెంటనే శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారి చరణాల మీద పడి శరణు కోరేట. మరి స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఈ బీట్కర్ని చూసి విపరీతంగా తిట్టారట అండి. ఆయన తిట్లు ప్రారంభించారట అక్కల్కోట మహారాజు గారు. ఎందుకంటే రుద్ర అవతారుడు, శివ అవతారం అని చెప్పుకున్నాం. ఆయన ఎలా ఉంటుంది, ఆయన కోపం వస్తే ఎలా తిరుగుతారనేటువంటి మనం చూసాం. చిత్రంగా ఆయన ప్రవర్తిస్తుంటారనే విషయం కూడా మనం గ్రహించాం. మరి అలాగే ఈ బీట్కర్ విషయంలో కూడా జరిగింది. బీట్కర్ ఎప్పుడైతే ఈ విధంగా స్వామివారి యొక్క పాదాల మీద పడ్డాడో వెంటనే స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు విపరీతంగా తిట్టడం ప్రారంభించట బీట్కర్ని. అప్పుడు అయినా కూడా ఆ బీట్కరు స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు యొక్క చరణాలు విడవలేదండి, పట్టుకున్నాడు అలాగే. ఎందుకంటే ఆయనకి కలలో స్వప్నంలో ఆదేశం వచ్చింది, ఇట్లా స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళు అంటే సాక్షాత్ వారు పరమాత్మయ్య కదా అని స్వామివారు అంత తిట్టినప్పటికి కూడా పట్టుదలతో, విశ్వాసముతో, నమ్మకముతో, స్వామివారి మీద ఉన్నటువంటి అనన్యమైన భక్తితో, ప్రేమతో ఆ చరణాలని బీట్కర్ వదలలేత అలాగనే ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకున్నట్ట. మరి అప్పుడు స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారి యొక్క యోగ దృష్టితో శక్తిపాతం చేశారట ఆ బీట్కర్కి. వారి యొక్క యోగ దృష్టితో చేసి నీవు వచ్చిన పని అయిపోయిందిరా పో అన్నట్ట బీట్కర్ని స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు. వారి యొక్క చర్యలు అద్భుతంగా ఉంటుంటాయండి. ఏం చెప్పకపోయినా చూశారుగా, వారి యొక్క కేవలం యోగ దృష్టితో శక్తిపాతాన్ని ప్రసరింపచేసి అతనికి అన్నట్టు నీ వచ్చిన పని అయిపోయింది పోరా పో అని పలికట స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు. మరి వెంటనే ఆ బీట్కరు తన నివాసమైనటువంటి పూనాకి వెళ్ళిపోవడం జరిగింది. స్వామి సమర్థ యొక్క అక్కల్కోట మహారాజు గారి యొక్క ఆశీస్సులను తీసుకొని అనుగ్రహం పొంది వెంటనే పూనాకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఆ బీట్కరు తన గురువుగా భావించి బీట్కరు స్వామిని పూజిస్తూ ఉన్నాడు. అనునిత్యము కూడా అతని నివాసంలో ఉన్నప్పటికి కూడా స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారిని అనునిత్యం కూడా పూజ చేస్తూ ఆరాధిస్తూ వచ్చాట ఆ బీట్కర్. సంవత్సరం తర్వాత, ఇది జరిగిన సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ బీట్కర్ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో అక్కల్కోటకు వెళ్ళాట. అప్పుడు స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు ఈ బీట్కర్ని చూసి ఒక మాట అన్నట్టండి. ఏమని అంటే, ఈ మామిడికాయ సగం పండినది అన్నట్ట. ఈ మామిడికాయ సగం పండినది అని ఒక మాట చెప్పాట స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు బీట్కర్ని చూసి. అంటే ఆ బీట్కర్ అది విని సంతోషించట. ఎందుకంటే తన కాలం అంతా కూడా స్వామి సేవకి చేయవని నిర్ణయించుకున్నాడు. ఆ మాట విని చాలా సంతోషించట. సగం పండింది అని అన్నప్పటికీ కూడా చాలా సంతోషించి అతని కాలం పూర్తిగా కూడా స్వామివారి యొక్క సాంగత్యంతో ఉండాలి, స్వామి సేవతో ఉండాలి, స్వామిని ఆరాధిస్తూ ఉండాలి, స్వామిని అనునిత్యం కూడా పూజిస్తూ ఉండాలి అనేటువంటి ఒక భావన, దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నట్ట ఆ బీట్కరు. మరి ఈయన పాదసేవ ఎలా ఉండేది అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి. మరి బీట్కర్ ఎలా చేసేవాడనేది. ఒకసారి శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు పాదాలను ఒత్తుతున్నట్ట ఈ బీట్కర్ సేవ చేసుకుంటున్నాడు స్వామి సమర్థ. ఎందుకంటే వారిని గురువుగా భావించారు కదండి, అనునిత్యం సేవ చేస్తున్నాడు ఆ బీట్కర్. ఒకసారి స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు గారు మామూలుగా పడుకుని ఉంటే వారి పాదాలను ఒత్తుతూనే ఉన్నారట ఈ బీట్కరు. అయితే బీట్కరు ఎంతసేపైనా కూడా
ఆ బీట్కర్ అలా స్వామివారి పాదాలు ఒత్తుతున్నప్పటికి కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు ఇంకా చాలేరా అని అనలేదుట. అలాగే ఒత్తించుకుంటూనే ఉన్నట్టు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. ఈయన ఒత్తుతూనే ఉన్నాడు. ఈ భక్తుడు స్వామివారి మీద అనన్యమైన ప్రేమ చేత అలా ఒత్తుతూనే ఉన్నాడు, అలా సేవ చేస్తూనే ఉన్నట్ట బీట్కర్. ఆయన అనలేదు, ఈయన ఆపలేదు, అలాగే జరుగుతూనే ఉంది. అలా పరీక్షగా ఆ రాత్రి అంతా కూడా అలాగే జరిగిందంటండి. రాత్రి అయిపోయినా కూడా స్వామివారు ఏమీ ఆజ్ఞాపించలేదు, ఆపురాన్ని సేవ అని చెప్పలేదుట. అలాగే బీట్కర్ కూడా స్వామి చెప్పలేదు కదా అని ఆయన ఒత్తుతూనే ఉన్నట్ట, సేవ చేస్తూనే ఉన్నట్ట కాళ్ళని. మరి అటువంటి సమయంలో ఒక అద్భుతం జరిగిందండి. పరీక్షగా అక్కడ ఒక పెద్ద పాము వచ్చి కూర్చుందిట. ఈయన కాళ్ళు ఒత్తుతున్నాడు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి. మరి ఆయనేమో చాలనట్లేదు, ఈయన చాలనలేదు కానీ ఆపడం లేదు. అలాగే కూర్చుని రాత్రి నిద్రపోకుండా ఒత్తుతున్నాడు. మరి అలా ఆయన లేవం కూడా లేవట్లేదు. ఇప్పుడు అతనికి మరి మధ్యలో బయటకు వెళ్ళాల్సి వస్తుంది, మంచినీళ్ళు తాగటానికో లేకపోతే అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. అలాంటిది కూడా అతను ఏం పట్టించుకోకుండా స్వామి సేవయే ముఖ్యం అని భావన పెట్టుకుని బీట్కర్ అలా కాళ్ళు ఒత్తుతున్నాడు. అలాంటి సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఒక పెద్ద పాము అక్కడ వచ్చి కూర్చుంటా. మరి ఆ బీట్కరు ఆ పాము కాటేసినా సరే చూస్తాడు. మరి ఆ పాముని చూసి ఆ పాము కాటేసినా సరే గురుసేవలో ప్రాణం వదులుట కూడా యోగమే అని అనుకున్నట్ట. అంటే గురువుగారికి సేవ చేస్తూనే ఉండాలి, గురుసేవ భంగం కాకూడదు. అది విషసర్పమైనా సరే నన్ను కాటేసినా పర్వాలేదు, నేను ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రాణం వదులుట కూడా ఒక యోగమేనని భావన చేసి ఆ బీట్కర్ స్వామివారి సమర్థ అక్కలకోట మహారాజు గారికి అలాగే సేవ చేస్తూనే ఉన్నట్ట ఆ మహాభక్తుడు బీట్కర్. మరి వెంటనే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి తెలియదని ఏముంటుందండి? ఏమీ లేదు, ఆయనే కదా ఈ పరీక్ష పెట్టింది. మరి వెంటనే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు లేచి నీవు మొండివాడివి అన్నట్ట బీట్కర్తో. నీవు మొండివాడివి, రాక్షసుడా పో అని అరిచట గట్టిగా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. అంటే అప్పటి వరకు ఏమనలేదు, పరీక్ష పెట్టారు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు. ఈయనేమో గురుసేవ ఎంత గొప్పదో కూడా చూపించాడు. ఆయన తన ప్రాణం పోయినా పర్వాలే, గురు సమక్షంలో ప్రాణం పోతే అదొక యోగం అని భావించట. ఎంతటి గొప్ప విషయం అండి ఇది. గురుసేవ అంటే అది తప్ప మనము మామూలుగా గురువుని నేను పూజించాను కదా, గురువు నేను పూజిస్తున్నా కదా అని అనుకోకూడదండి. గురువుకి అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. గురువు పైన అనన్య దృష్టి కలిగి ఉండాలి. అప్పుడే ఆ గురువు మన యొక్క యోగక్షేమాలన్నింటి కూడా కనుక్కుంటారు. మరి ఇతను బీట్కర్ అలా ఉన్నాడు. గురుసేవలో ప్రాణం పోయినా పడాలి, అవసరమైతే ప్రాణం పోయినా కూడా మనం లెక్క చేయకూడదనే విషయం గ్రహించాలి. ఈ బీట్కర్ యొక్క ఈ సంఘటన ద్వారా గురువుని నమ్ముకున్నప్పుడు గురువే అన్ని చూసుకుంటాడనే ఒక దృఢ విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. ఈ బీట్కర్కి అలాంటి గట్టి దృఢ సంకల్పం ఉండడం చేత ప్రాణం పోయినా పర్వాలేదని అనుకున్నాడు. కాబట్టి అతను పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. స్వామి సమర్థ అప్పటి వరకు వద్దురా నాకు ఇంకా ఆపు అనని స్వామివారు వెంటనే ఏమన్నారంటే లేచి నీవు మొండివాడివి, ఇంకా నువ్వు రాక్షసుడా పో అని కానీ గట్టిగా అరిచారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు అని అరవటమే కాకుండా అరిచి ఏం చేశారట, బీట్కర్ చెంప మీద చెల్లుమని గట్టి కొట్టారట కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. అది ఆశీర్వచనం అండి. సద్గురు ఒక ఆశీర్వచనం ఈ విధంగా ఇచ్చారనేటువంటి విషయం మనం గ్రహించాలి. మరి సాయిబాబా గారు కూడా వారి దర్బార్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనేకంగా తిరుగుతూ ఉండేవారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు బాబా యొక్క తత్వాన్ని గ్రహించిన భక్తులు అవి ఆశీర్వచనంగా తీసుకున్నారట. దత్తాత్రేయుని అవతారమైనటువంటి సాయిబాబా గారి యొక్క చరిత్రలో ఇది కూడా ఉంటుంది మనకి. మరి దత్తులు ఇక్కడ కూడా దత్తుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో మనం చూస్తే అర్థమవుతుంది. అంత గర్జించడమే కాకుండా అతని చెంప మీద గట్టిగా కొట్టారట స్వామి సమర్థ సద్గురు అక్కలకోట మహారాజు గారు. ఆ దెబ్బతో బీట్కర్కి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాటండి. ఆ చెంప దెబ్బ అంత గట్టిగా తగిలింది. మరి అతను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మర్నాడు మెలకు వచ్చిన తర్వాత యథావిధిగా మళ్ళీ
ఆ బీట్కర్ వారి గురువైనటువంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి దర్శనానికి వెళ్ళేటంటే ఇంతటి మహానుభావుడు అండి నిజంగా బీట్కర్ అనే అతను. నిజంగా చేతులు జోడించి అలాంటి భక్తులకు మనం నమస్కరించుకోవాలండి. అలాంటి భక్తులకు నమస్కరించుకుంటే ఆ పరమాత్ముడు సంతోషపడతాడు అనే విషయం కూడా గ్రహించాలి. స్వామి సమర్థ దత్తాత్రేయులు వారు సంతోషిస్తారనే విషయం కూడా గ్రహించాలి. అలాంటి భక్తిని మనం సంపాదించుకోవాలండి. నిజంగా అలాంటి భక్తిని మన ఇష్టదైవమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి మీద అలాంటి అనన్య భక్తిని మనం పెంపొందించుకోవాలి. స్వామి చరణాలను పట్టుకుని వేడుకునేది ఇదే మనము.